అంటే బేసిక్గా ఇప్పుడు రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే సార్ అన్నారు కాబట్టి నాకు లోపల కూడా ఉంది. అయితే కొన్ని తరాల నుంచి ఒక వెనుకబాటుతనంలో మేము ఉన్నాము, మేము అంత త్వరగా దేన్ని కూడా మేము తప్పకుండా తీసుకోలేము, వాళ్ళకి సహాయం నేర్చుకోలేము. చేయాలి స్వామి. వాళ్ళకి తప్పకుండా సహాయం చేయాలి. వాళ్ళకి ఆర్థిక ప్రతిపత్తి లేదు కాబట్టి వాళ్ళ చదువు ఉచితంగా చెప్పాలి. వాళ్ళ హాస్టల్స్ డబ్బు కట్టక్కర్లేదు, వాళ్ళ ఫీజులు కట్టక్కర్లేదు, పుస్తకాలు కొనుక్కోక్కర్లేదు, బట్టలు కొనుక్కోక్కర్లేదు. చదివించండి వాళ్ళని. చదివిన తర్వాత వాళ్ళల్లో మెరుగైన వాడిని అధికారం చేయండి. విద్యా వైద్యం అందరికీ ఇవ్వాలండి ఈ ప్రభుత్వం. అది జన్మ హక్కు ఎవరికైనా. అది ఇవ్వటం లేదు వీడు. ఆ రెండు ప్రైవేట్ పరం చేసేసి మిగతా అంతా ఉచిత భిక్షం వేస్తున్నారు. పిచ్చుకలకు గింజలు చల్లినట్టు చల్లుతున్నారు. కరెక్ట్ కాదు. సార్ అండ్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేద్దాం. నిజంగా చాలా ప్రశ్నలకి సొల్యూషన్ తెలుసు, చదువు అంటున్నారు, అందరికీ తెలుసు, కానీ అది ఎందుకు ముందుకు రావట్లేదు అనేది కూడా తెలుసు. అయితే సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఎలక్ట్రానిక్స్లో వర్క్ చేశారు, డిఫెన్స్లో చేశారు, అండ్ చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అటు నుంచి ఒక కంపెనీ పెట్టాలి, ఇటువైపు రావాలి అంటే ఒక రిస్క్ తీసుకున్నా సరే ఇటువైపు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎందుకు తీసుకున్నారు మీరు? ఒకటి, దాని వెనుకాల ఏదైనా బలమైన సంకల్పం అంటే భగవత్ సంకల్పం ఏదైనా ఉండంటారా? ఎందుకంటే నేను మామూలుగా ఇప్పుడు ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పటి నుంచి మీరు చెప్తున్న ప్రతిదాన్ని కూడా నాకు వేదాంత ధోరణి కనిపిస్తా ఉన్నది మీ సమాధానాల్లో. అదే లేదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పగలను. నేను పుట్టుకతో యోగిని కాదు, పుట్టుకతో జ్ఞానిని కాదు. 100% నార్మల్ స్టూడెంట్ని. నేను ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ రాలేదు. చాలా ఆర్డినరీ స్టూడెంట్ని. బట్ సమాజం పట్ల స్పృహ కలిగించాడు మా మేనమామ. ఎవరికన్నా బాగలేకపోతే పోయి ఆయన ఎందుకు ఆ మందులు కొనివ్వాలి, ఊరికే ఇవ్వాలి? వాళ్ళకి ఆహారం కూడా సరిగా లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ బియ్యం ఎందుకు పంపించాలి, నా చేత కూరగాయలు ఎందుకు కొనిపించి పంపించాలి? ఇవన్నీ నా మీద ప్రభావం చూపించినాయి. అంటే అవసరం, సమాజంలో అవసరాలు ఉన్నాయి, ఆ సమాజ అవసరాలకి మనం స్పందించాలి అన్నటువంటి గుణం ఏర్పడింది నాకు తెలియకుండానే. నేనేం ఆదర్శాలతో పుట్టలేదు, కానీ ఆయన చేస్తున్న పని చూశాను కాబట్టి తప్పనిసరిగా అవసరం ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి అని వచ్చింది. రెండోది, ఆయన చాలా డిసిప్లిన్ పర్సన్ అని చెప్పాను. నిజాయితీగా నిష్కర్షగా ఉండేవాడు. అబద్ధం చెప్పకూడదు, లంచాలు ఇవ్వకూడదు, ఇవన్నీ ఆయన సిద్ధాంతాలు. నేను చదువుతున్న రోజుల్లో నాతో ఉన్న స్టూడెంట్స్కి, మాది కొంచెం మోతుబరి కుటుంబం, అంటే వ్యవసాయ కుటుంబం, పేదవాళ్ళం కాదు మేము. అట్టని విపరీతమైన రిచ్ కాదు, అబౌవ్ మిడిల్ క్లాస్, బట్ నాట్ రిచ్. మాకు పొలాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడు లిక్విడిటీ లేదు. జాయింట్ ఫ్యామిలీలో మాకు 150 ఎకరాలు 200 ఎకరాలు ఉండేవి, 150 గోవులు ఉండేవి, 70-80 మంది మనుషులు పనిచేసేవాళ్ళు, ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళు. దర్జా ఉండే కుటుంబం. ఒక కారు ఉండేది, పోసుకోవడానికి పెట్రోల్కి డబ్బులు లేవు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దూరం సామాజిక స్పృహ మా మేనమావ దగ్గర పెరిగిన వల్ల వచ్చింది. అబద్ధం చెప్పకూడదు, లంచం ఇవ్వకూడదు అని తెలిసింది. ఉద్యోగంలోకి వచ్చాను. నాకు ఇష్టం లేదు. నాకు నిజంగా ఒక మేనమామ దగ్గర నేను పాత ప్రబంధ కావ్యాలను చదివిన వాడిని. నాకు తెలుగు అంటే ఇష్టం వచ్చింది. ఇంత బాగుంది, హాయిగా చదువుకోవచ్చు, పని ఎందుకు చేయాలనుకున్నాను. కానీ పని చేయకపోతే ఈ సమాజ బాధ్యత తీరదని మా చిన్న మేనమావ పెరిగింది ఆయన. ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మమ్మ పని చేయాలనుకున్నాను. సరే, ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చదివాను, ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో చేరాను బాధ్యత. ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగంలో నాకక్కడ నేను చేసిన డిఫెన్స్ ల్యాబ్స్ ఫస్ట్ జాబ్. అక్కడ R&D చేయాలి మేము. ఏదైనా మనకు కావాల్సిన యుద్ధావసరాలు కావాల్సిన సామాగ్రి మనం స్వయం ప్రతిపత్తితో సాధించుకోవాలి. అది దానికోసం దాని ఉద్దేశం డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబ్. నాకు అక్కడ R&D నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో అంతే ఉందనిపించింది. సరైనంత పద్ధతిలో R&D జరగడం లేదు. అనవసరంగా బోర్డు జీతాలు ఇస్తున్నారు మాకు, డిఫెన్స్లో బాగా జీతాలు. ఇది వేస్ట్ అయిపోతుంది దేశానికైనా భావం వచ్చేసింది. మీ వయసు సార్ అప్పుడు? నా వయసు 24. ఓకే. నేను మా బాస్తో తగ్గు వేసుకునేవాడిని. న్యాయంగా లేదు, ధర్మంగా లేదు. ఆయన మిలిటరీ వాడు, నచ్చలేదు నాకు. ఇక ధర్మం లేదనుకున్నా వదిలేశాను. ఇంట్లో ఏమనలేదు సార్? అందరూ బాధపడ్డారు. నాకు స్నేహితులైతే, అమ్మో నీకు 4 అంకెల జీతం, మా అందరికీ వాళ్ళకి ఆ రోజుల్లో రూపాయలు 350 నుంచి 650 దాకా ఉండేది జీతాలు. నేను చెప్పే 72. నాకు 1050.
డిఫెన్స్లో ఎక్కువ జీతాలు. అయినా ఐ డింట్ కేర్, వదిలేసి వచ్చేద్దాం అనుకున్నా. కానీ అప్పుడు ఒక రామ్ కే వేప అనే ఆయన స్టేట్ గవర్నమెంట్లో నాకు పిలిచి ఉద్యోగం ఇచ్చాడు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టు ప్రమోట్ ఇండస్ట్రీస్. ఓ ఇది మంచిది కదా, దేశానికి సంపద పెంచేది ఇండస్ట్రీసే కదా, చేద్దామని సేవ చేద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా అంతా మోసాలు, ఆశ్రిత పక్షపాతం, మినిస్టర్ గారి బామ్మరిదికే అవకాశం, మినిస్టర్ గారు అల్లుడికే అవకాశం, ఇంకెవరికి అవకాశాలు లేదు. నాకు నచ్చలేదు, వదిలేశాను. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా. ఒక ఆయన, ఒక ప్రొఫెసరు, చిచిచి నీ ఇంత చదువుకొని ఇంజనీరింగ్ చదివావు, నీకు ఇంత మంచి ఆదర్శాలు ఉన్నాయి, నువ్వు గొప్ప ఆలోచనలు, నాకు నచ్చావు నువ్వు, నేను ఒక కంపెనీ పెట్టాను సరిగా నడవట్లేదు, నువ్వు దాన్ని నడుపు, నేను గైడ్ చేస్తాను అన్నాడు. సరే ఐ బికమ్ ఎంటర్ప్రెనర్ అనుకున్నాను, ఎంటర్ప్రెనర్గా మారాను 85. ఆయన నా గురువు, నాకన్నా ఎక్కువ చదువుకున్నాడు. మీ ఇంట్లో అప్పుడు అందరూ అంటే ఏది చేస్తున్నా ఓకే అన్నారా సార్? అది నా అదృష్టం. అది అదే కదా, మా అమ్మ నాన్న, మా అబ్బాయి ఏం చేసినా ఆలోచించే చేస్తాడు, వాడు మంచివాడు. ఏమిటి వాళ్ళ భరోసా? మార్కులు కాదు ఇక్కడ, నాకేం మార్కులు ఏమి రాలేదు, వీడు విలువలతో పెరిగాడు. అది కదా అసలు నా మేనమామ దగ్గర పెరిగిన దానికి మా అమ్మ నన్ను నమ్మింది. వాడు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిర్ణయం తీసుకుంటాడు, అద్భుతం, అబ్జెక్ట్ చేయలేదు. సో నేను ఎంటర్ప్రెనర్గా మారితే ఆయన గురువు నాకు, నాకన్నా ఆయన నా భాగస్థుడు. నేను 10,50,000 కట్టి ఆయనతో భాగస్వామ్యం చేశాను. ఆయన ప్రొఫెసరు, ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టాడు. దేశ అవసరాలకి, రక్షణ అవసరాలకు కావాల్సినటువంటి బ్యాటరీస్, మిసైల్స్ బ్యాటరీసు, సబ్మెరైన్ బ్యాటరీసు, మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీసు, అవి చేయడానికి కంపెనీ పెట్టాడు. కానీ ఆయన హైలీ ఇంటలెక్చువల్, ఎప్పుడు పాఠాలు చెప్పేవాడు, కానీ ఆయన ప్రొఫెసర్. దీని మీద దృష్టి పెట్టలేదు. రెండోది ఆయన నేచర్, ఆయన టెంపర్మెంట్కి ఇండస్ట్రీ పనికిరాదు. ఆయనకు ఓపిక తక్కువ, అహంకారం ఎక్కువ. గవర్నమెంట్ ఆఫీసర్స్ తగు వేసుకునేవాడు, మీకు నాలెడ్జ్ లేదు పోనీ గెట్ అవుట్ అనేవాడు. అది అట్ట ఆయన బిజినెస్ చేయలేడు గవర్నమెంట్తో. నేను ప్రాక్టికల్, నాకు అహంకారం తక్కువే, నాకు ఎలా గవర్నమెంట్ వాళ్ళతో వ్యవహరించాలో తెలుసు, కానీ లంచం అయితే ఇవ్వను, ఒక పద్ధతిలో ఉంటాను నేను. ఆయనకి అసలు గవర్నమెంట్ అంటే అసహ్యం వచ్చేసింది ఆయనకి. అందుకని నేను నడపలేదు, నువ్వు నడుపు అన్నాడు. నేను నడిపేవాడిని. మా బ్యాటరీస్ ఎవరుకుంటారు? డిఫెన్స్ వాళ్ళే కొనాలి. మిగ్ ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత మళ్ళీ సబ్మెరైన్స్ ఎవరు కొంటారు? వాళ్ళు మిసైల్స్. సో నేను దాన్ని సక్సెస్ఫుల్గా నడిపాను బాగానే. నా సక్సెస్కి బోర్డిన అవార్డులో ఎన్ని వచ్చినాయి మాకు, 85 నుంచి 91 దాకా ఈ ప్రస్థానం. ఆయనకి స్వాతికిరణం గురువు అయిపోయాడు, ఈర్ష్య వచ్చేసింది. నేను వీడిని డెవలప్ చేశాను నా శిష్యుడిగా, వీడికి పేరు వచ్చేసింది, అవార్డులన్నీ వీడి పేరుతో వస్తున్నాయి, కంపెనీ నేను పెట్టాను. ఆయనకి రెండోది, నన్ను కొంచెం ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్ సరిగా లేదు, డోంట్ వేస్ట్ అవర్ మనీ ఇన్ ట్యాక్సెస్ అని. అంటే ఏం చేయాలంటే లెక్క తప్పు నేను రాయను, నా వల్ల కాదు, నేను లంచం ఇవ్వను, గవర్నమెంట్ ట్యాక్స్లు నేను మార్చను. న్యాచురల్ నేను తోసేసాడు బయటకు, మోసం చేసి తోసేసాడు. అది